నమస్కారం కృష్ణరావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం గత 10-15 ఏళ్ల నుంచి చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తమకి నిధులు కావాలి అని అంటే ప్రభుత్వ భూముల్ని వేలం వేయడం, దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని విజితాలకనో లేకపోతే ప్రాజెక్టుకనో దేనికో కేటాయించడం ఇవన్నీ జరుగుతుంది. మనకి హుడా దీంట్లో కానీ లేకపోతే ఈ పరిధిలో చాలానే అయ్యాయి. మనకి అటు మనం ఏది డెవలప్ అయినటువంటి జూబ్లీ హిల్స్ కానీ, మీకు హైటెక్ సిటీ సైడ్ కానీ ఇవన్నీను చేశారు, కోకాపేట ఈ ఏరియాలో. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మనకి తెలంగాణలో వచ్చిన కాంట్రవర్సీ ఏంటంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని వాళ్ళు ఇప్పుడు డిమార్కేట్ చేసి దాన్ని అమ్ముదామని చెప్పే ప్రపోజల్ వస్తుందని చెప్పేసి దాని మీద విద్యార్థులందరూ సంఘటితంగా ఉండి దీన్ని చేయడానికి వీల్లేదని చెప్పడం, ఆపోజిషన్ పార్టీస్లో కూడాను అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ వాళ్ళు కూడాను దీన్ని మీద వాళ్ళ యొక్క నిరసన అంటే రిజర్వేషన్స్ వ్యక్తపరచడము. తర్వాత మరి బండి సంజయ్ వీళ్ళందరూ కూడాను వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో దీని పర్యావరణ దీన్ని విఘాతం కలుగుతుంది అనే ఉద్దేశంతో దీన్ని ఇట్లా చేయడం మంచిది కాదు అని. ఎందుకంటే ఇప్పుడు సిటీలో మనకి చుట్టుపక్కల ఈ పచ్చదనము ఓపెన్ ఏరియాస్ అనేవి చాలా చాలా తగ్గిపోతున్నాయి. ఇదివరకులో కూడా మనకి ఏంటంటే ఈ కేబీఆర్ పార్కును కూడాను ఇది చేసి మొత్తం అంతా చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ అంతా వచ్చి చాలా ఇవన్నీ అవుట్ క్రై వచ్చిన తర్వాత దాన్ని విరమించుకోవడం అదంతా మొదలుపెట్టి దాన్ని యాక్చువల్లీ అలా ప్రిజర్వ్ చేయడానికి పెట్టారు. అట్లాగే ఇప్పుడు హెచ్ఈసియుకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ ఏంటంటే ఈవెన్ ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు కూడాను దీని మీద కొంచెం శ్రద్ధ చూపి దీని మీద ఉండే నిజాలను దిగుతేచిపరి చెప్పండి అంటే వీళ్ళు ఏమన్నా అంటే ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకో 268 ఏకర్స్ ఆల్రెడీ ఇంకో చోట ఇచ్చాము, అందువల్ల ఇది మేమేం చేయట్లేదని చెప్పి ఇటు శ్రీధర్ బాబు గారు కానీ ఆ కమిటీ వాళ్ళందరూ కూడాను వాళ్ళు చెప్పినట్టు మనకి పేపర్ దీని ద్వారా వస్తుంది. ఒక ఇంత పెద్ద నగరం కింద ఏర్పడినప్పుడు మనకి సిటీ ఇంటర్నల్గాను బాహ్య వలయంలోనూ ఓపెన్ ఏరియాస్ని మళ్ళీ ఈ కన్స్ట్రక్షన్కి దీనికి దానికి చేసి డెవలప్ చేసి మరి ప్రభుత్వ రెవెన్యూ గురించి చేస్తే మరి ఈ దీన్ని ఏమంటామంటే నేచర్ని ఇంబ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది, సమతౌల్యం పాటించినట్టు ఉంటుంది అని చెప్పి చాలామంది పేర్కొంటున్నారు. సో మరి ఈ కాంట్రవర్సీ మీద మీరు ఏ విధంగా చూస్తారు? దీన్ని విరమించుకోవడం మంచిదా లేకపోతే కంటిన్యూ వాళ్ళ పందాలో వాళ్ళు వెళ్ళిపోతే మంచిదంటారా? దీని మీద నేను నిన్ననే ఒక ట్వీట్ చేశాను. జనరల్గా అనుకోకుండా చాలా బాగా పోయింది. ఆల్రెడీ 10,000 మంది దాకా చూచారు దాన్ని. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో చెప్పిన వర్డ్స్ ముందు రిపీట్ చేసి దీని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి పాయింట్ నేను చెప్పింది, దీన్ని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూగా చూడాల్సిన అవసరం లేదు. ఈ భూమి సెంట్రల్ యూనివర్సిటీదా కాదా అనేది పక్కన పెడితే ప్రభుత్వానికి పర్యావరణ పరిరక్షణ ఇట్లాంటి మహానగరంలో లంగ్ స్పేసెస్ను ప్రిజర్వ్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అనే పాయింట్ గురించి చూద్దాం. సో అది హైదరాబాద్ యూనివర్సిటీ భూమి కాదు అని మొదలెడదాం. అది ప్రభుత్వ భూమి అనుకుందాం. ప్రభుత్వ భూమి అయినా ఒక 400 ఎకరాలు మహానగరంలో ఆల్రెడీ సైబరాబాద్ కింద డెవలప్ అయిన ఏరియాలో నీకు గ్రీన్ స్పేస్ కింద అవైలబుల్గా ఉండి చాలా చెట్లు కవర్ ఉండి కొన్ని వన్యప్రాణులు నివసిస్తున్న ప్రదేశాన్ని పనిగట్టుకొని క్లియర్ చేసి అది ప్రభుత్వ భూమి అనుకుంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇష్యూని పక్కన పెడదాం. ఇండస్ట్రీస్కు అలాట్ చేసి రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నదే. అది ఒక బాధ్యత ప్రభుత్వానికి. ఏది ఎంప్లాయ్మెంట్ జనరేషను, ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఓ బాధ్యత. ఈక్వలీ ఇంపార్టెంట్ బాధ్యత పర్యావరణ పరిరక్షణ, లంగ్ స్పేస్ను ప్రిజర్వ్ చేసుకోవటం. ఈ రెండింటి మధ్య బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మొట్టమొదట మాదాపూరు, గచ్చిబౌలి ఏరియా డెవలప్ అయ్యేటప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు. ల్యాండ్ చాలా లిబరల్గా అలొకేట్ చేశారు, దానివల్లనే అదంతా డెవలప్ అయింది. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చాం?
ఇది ఒక గ్రోత్ సెంటర్ అయింది. ఇక్కడ ఫర్దర్ డెవలప్మెంట్ ఆన్ ఇట్స్ ఓన్ జరుగుతూ ఉన్నది. సో ఈరోజు ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు ఇచ్చినటువంటి పరిశ్రమలు, ఇండస్ట్రీసు, ఫార్మ్స్కు ల్యాండ్ అలొకేషన్ ఒక రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు లిబరల్గా గ్రాంట్ చేసాం. దాంట్లో చాలా వరకు ఈ ఇండస్ట్రీసు ఒక 10%, 20%, 30% వాడుకుంటూ ఉన్నారు. మిగిలినంతా వేకెంట్గా ఉన్నది. దానిని రివ్యూ చేసుకొని కొంత వెనక్కు తీసుకొని కొత్త ఇండస్ట్రీస్కు అలొకేట్ చేసుకోవచ్చా, ఇది ఒక పాలసీ కింద ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా చేస్తే నీకు చాలా ల్యాండ్ వస్తుంది. అట్లాగే ఈ ఫిల్మ్ నగరు ఇక్కడ చాలామందికి అలాట్ చేసినటువంటి ఇవి అన్యూస్డ్గా ఉన్నాయి. వాటి సంగతి ఏంటి? సో ఒక బ్రాడర్ ఆడిటింగ్ ఆఫ్ ల్యాండ్ కనుక మొదలు పెడితే చాలా ల్యాండ్ అవైలబుల్గా వస్తుంది, ఇవ్వచ్చు. దీనికోసంగా నువ్వు పనిగట్టుకొని ఎక్కడైతే పర్యావరణం పరిరక్షణకు పనికొచ్చేది, లంగ్ స్పేస్ కింద పనికొచ్చేది అయ్యేటటువంటి ల్యాండ్ను అలొకేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చేయదలుచుకున్న మొత్తం 400 ఎకరాల్లో మేబీ ఒక 20 acres, 50 acres, బికాస్ 20-50 acres చాలా పెద్ద ల్యాండ్. ప్రతి ఒక్క సంస్థకు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కొక్కరికి కొన్ని స్క్వేర్ యార్డ్స్లోనే ఇప్పుడు వచ్చే అవకాశం ఉన్నది. మొదటి ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్ విషయంలో చాలా జ్యుడిషియస్గా, ఎకనామికల్గా ముందుకు పోయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది. ఇచ్చి మిగిలిన 300-350 ఎకరాలు యూ కెన్ ఆల్వేస్ ప్రిజర్వ్ దెమ్ యాజ్ గ్రీన్ స్పేస్ కింద పెట్టుకోవచ్చు. ఇది ఒక ఆల్టర్నేటివ్. రెండోది, గచ్చిబౌలి, మాదాపూర్ సైడే డెవలప్మెంట్ అంతా కాన్సన్ట్రేట్ అవుతూ ఉన్నదని చెప్పి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఖడ్కేసర్ సైడు ఓ 400 ఎకరాలు, 300 ఎకరాలు ఇన్ఫోసిస్కి ఇచ్చారు. ఆ ఏరియా డెవలప్ కావాలని. కొంత దాని ఎఫెక్ట్ ఉండింది. అక్కడ ఒక సింగపూర్ టౌన్షిప్ అవి వచ్చి డిస్పర్స్ అయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లైక్ ఇప్పుడు ఆ ఫార్మాసిటీ ఏరియా అక్కడ, ఇంకోటి శ్రీశైలం సైడ్ డెవలప్ చేయడానికి ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో అటువంటి యాక్టివిటీ ఒకటి మొదలెట్టు. అంతేగాని పరిగట్టుకొని గ్రీన్ స్పేసు, కొన్ని జంతువులు, పక్షులు అన్నీ అలవాలంగా ఉన్న ఏరియాను మొత్తం అంతా క్లియర్ చేసి అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తాం, రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తాం అనేది సరైన విధానం అయితే కాదు. దాన్ని అట్లాగే లంగ్ స్పేస్ కిందనే చేయొచ్చు. శంకరపల్లి సైడ్ డెవలప్ చేయొచ్చు, ఇంకో సైడ్ డెవలప్ చేయొచ్చు. ఆల్రెడీ నియోపాలిస్ అని ఒక ఇది డెవలప్ అవుతున్నది. దానికి ఎక్స్టెన్షన్ కింద ఆ సైడ్ ఏం పెద్ద నీకు ఇటువంటి పర్యావరణ అంశాలు లేవు. సో అవన్నీ వదిలేసి కంచా గచ్చిబౌలినే తీసుకుపోయి అక్కడ ఉన్నవన్నిటినీ బుల్డోజర్లు పెట్టి తీసేస్తామనేటటువంటిది సరైన విధానం కాదు. దీన్ని పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కూడా. సరే, ఇంకొకటి ఏమంటారు, బయోడైవర్సిటీ పార్క్ పక్కన ఐకియా డెవలప్మెంటు, ఈ మై హోమ్ పూజ వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? కరెక్టే. ఆ రోజు అడగాల్సిన ప్రశ్న అది. ఐకియా అక్కడ కాకుండా ఇంకో చోట ల్యాండ్ ఇస్తే పోవటానికి విల్లింగ్గా ఉందా? ఆ ఇష్యూ ఆ రోజు పోస్ట్ చేసి ఉండాల్సింది. ఈ రోజైనా ఇది ఇంత ఇష్యూ ఎందుకైంది? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి. అది కాకుండా గుర్తు చప్పుడు కాకుండా ఇచ్చేస్తుంటే ఎవరికి తెలిసి కూడా ఉండేది కాదు. నేనైతే డెవలప్మెంట్ను పూర్తిగా ఇగ్నోర్ చేసి పర్యావరణ పరిరక్షణే ప్రధానంగా ముందుకు పోవాల్సిందేననేటటువంటి పంథాను ఒప్పుకునేవాడిని కాదు. రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోవాలి. డెవలప్మెంట్ కావాల్సిన ల్యాండ్ అలొకేషన్ తప్పకుండా జరగాలి. అందుకని ఒకవేళ అవసరమైతే అసిస్ట్ చేసి 50 acres తీసుకోండి, దానికోసం అలాట్ చేయండి. ఆ మిగిలిన ఏరియానంతా ఏ రకంగా కన్సర్వ్ చేయాలనే దాని మీద ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని ముందుకు పోవచ్చు. అట్లా కాకుండా 400 ఎకరాలు ఇప్పుడు ఏమీ లేనట్టు అదో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కింద పెట్టి తీసుకోవటం అనేటటువంటిది యాక్చువల్గా ట్రూ. ల్యాండ్స్ అమ్మటం వల్ల చాలా డబ్బులు తెలంగాణకు వచ్చాయి కూడా. రాజశేఖర టైంలో హైదరాబాద్లో భూములు అమ్మబట్టి 15,000 కోట్లు ఆ రోజుల్లోనే వచ్చింది. ఈ మంత్రి ఇంకా అది ప్రాజెక్ట్ అయితే పూర్తి కాలేదు కానీ డబ్బులు అయితే కట్టాడు వాడు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మంత్రి డెవలపర్స్ అప్పుడే హ్యూజ్ అమౌంట్కు
ఆ ల్యాండ్ను ఆక్షన్ చేయటం అనేటటువంటిది జరిగింది. అది బట్ ఇంత లెవెల్లో ఇంత అది ప్రిస్టీన్ ఏరియాను ల్యాండ్ కవర్ ఉన్న చెట్లను వాటిని తొలగించేస్తామనేటటువంటిది మాత్రం సరైన పంథ కాదు. దీన్ని తప్పకుండా ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గ్లాడ్ ఎదురిగి దీని మీద అక్కడ స్టూడెంట్స్ ఎజిటేట్ చేయబట్టి అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ అనుకోని వాళ్ళు ఎజిటేట్ చేయబట్టి దీనికి ఒక ఫోకస్ వచ్చింది. పొలిటికల్ పార్టీలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. మేబీ కాకపోవచ్చు, సరిగ్గా డిమార్కేట్ చేస్తే యూనివర్సిటీ ల్యాండ్ పక్కకుండి ఇది ఎక్స్ట్రా ల్యాండ్ కింద ఉండొచ్చు, దానికి కాదంటం లేదు, ఇది గవర్నమెంట్ ల్యాండే అయి ఉండొచ్చు. అయినా కానీ ఈ రకంగా డీల్ చేయటం అనేటటువంటిది సరైనటువంటి విధానం కాదు అనేటటువంటిది నా అభిప్రాయం. ఒకటి, అప్పట్లో భూమికి విలువ లేనప్పుడు ఒక్కొక్కళ్ళకు ఎంతెంత, ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీకి ఎంతో 1000 ఎకరాలు ఎంతో ఇచ్చారు. చాలా రోజులు అనుకునేవాడిని ఇంత వాళ్ళకి అవసరమా, ఎందుకు ఇదంతా వృధాగా పోతుందని. ఇంకో రకంగా ఆలోచిస్తే వాళ్ళకి ఇవ్వబట్టే అది అక్కడ ఉన్నటువంటి వృక్ష సంపద, వాట్ ఎవర్ లిటిల్ జంతు సంపద పరిరక్షించబడింది, లేకపోతే ఎప్పుడో పోయి ఉండేది. అట్లాగే అక్కడ ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కు హ్యూజ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ వాజ్ అలొకేటెడ్. అంత అవసరమా లేదు, బట్ అట్లీస్ట్ ల్యాండ్ ప్రిజర్వ్ అయింది, ఆ ఎకోసిస్టమ్ ప్రిజర్వ్ అవుతూ ఉన్నది. సో ఇది ఒక ప్లస్ పాయింట్. ఒక లెవెల్కి వచ్చింది కాబట్టి సిటీ ఇక్కడి నుంచి ముందుకు తీసుకుపోయేటప్పుడు తప్పకుండా కన్సర్వేషను, లంగ్ స్పేసెస్, ట్రీ కవరు, ఆ ట్రీ కవర్తో పాటు అక్కడ ఉండేటటువంటి బయోడైవర్సిటీ, వీటిని ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంత. అంటే డక్కన్ ప్లాట్యూలో హైదరాబాద్ ఒక మహానగరం, ఉన్న భారతదేశంలో ఉండే సిటీస్లో అన్నిటికన్నా బెస్ట్ సిటీ అనేది, ఎక్సెప్ట్ సమ్మర్ 2 or 3 months తప్ప ఎవ్రీబడి ఎంజాయ్స్ హైదరాబాద్ క్లైమేట్ అండ్ ఆల్ దట్. బట్ దీంట్లో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇట్లా చేస్తే మందు కూడాను ఢిల్లీ నగరం కింద, ముంబై నగరం కింద వచ్చి పొల్యూషన్ ప్రాబ్లమ్స్, వీటితో ప్రజలు ఫ్యూచర్ జనరేషన్స్ చాలా ఇబ్బంది పడతారు. సో దానికి సరైన టైంలో ప్రభుత్వం కూడా సరిగ్గా స్పందిస్తే మానవాళికి ప్రయోజనకంగా ఉంటుందని ఆశిద్దాం. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఈ కేబీఆర్ పార్క్ విషయంలో కూడా బాగా గుర్తు నాకు, దాన్నంతా ప్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ కింద అమ్మాలనే ప్రపోజల్, ఒక పెద్ద ప్రపోజల్ నడిచింది. దానికి చాలా సపోర్ట్ అప్పుడు, మరి ఏ పొజిషన్లో ఉన్నాడో, మేబీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడో దేనిగా ఉన్నాడో, ప్రణబ్ ముఖర్జీ దాన్ని బాగా పుష్ చేశాడు. ఇక్కడ దాన్ని బాగా ముందుకు పుష్ చేసిన వ్యక్తి నేదులమల్లి జనార్దన్ రెడ్డి గారు. అప్పుడు ఆయన మరి చీఫ్ మినిస్టరా లేకపోతే ఇంకేదైనా రెవెన్యూ మినిస్టర్గా ఉండి పుష్ చేశాడో గుర్తులేదు. దాన్ని ఆ రకంలోనే తీసుకుపోవడానికి చాలా ప్రయత్నం జరిగింది. కానీ కొంత కన్సర్న్ పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రియాక్షను, మేబీ 1-2 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా పడ్డాయనుకుంటాను. రిజీమ్ చేంజ్ కూడా కొంత దానికి హెల్ప్ చేసిందా గుర్తులేదు. మేబీ ఎన్టీ రామారావు రావటం వాటి వల్ల ఏమైనా అయిందా అనేటటువంటిది అదొకటి కూడా జరిగి ఉండొచ్చు. మొత్తం మీద ఇవన్నీ కలిసి దాన్ని ప్రిజర్వ్ చేశాయి. ఇప్పుడు చూడు, విత్ ఇన్ హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్ జనసమర్థం ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో పెద్ద లంగ్ స్పేస్ కిందది ఉండిపోయింది కదా. అదే రకంగా హైదరాబాద్ సిటీ, బెంగళూరు సిటీ, ఈ రెండు కూడా సిటీస్ ఆఫ్ లేక్స్, ఎన్నో లేక్స్ ఉండేవి, వాటినన్నింటినీ వరుసగా ఇది చేసుకుంటున్నారు. అట్లీస్ట్ ఈరోజు ఏదో హైడ్రా పేరుతో కొంత వాటిని పరిరక్షించడానికి ఎఫర్ట్ అయితే జరుగుతూ ఉన్నది. బెంగళూరులో కూడా అయితే సిటీస్ ఆఫ్ లేక్స్, ఆ లేక్స్ను, ఈ లంగ్ స్పేసెస్ను కాపాడుకుంటూ సిటీ అభివృద్ధికి ప్లాన్ చేయాలి. కానీ వాటిని పూర్తిగా డెస్ట్రాయ్ చేసుకుంటూ ముందుకు పోతే మాత్రం ఆ సిటీ ఇంపార్టెన్సే తగ్గిపోతుంది. నమస్కారం, మంచి విషయం చెప్పారు.